నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో అత్తను హత్య చేశాడు అల్లుడు. కాడమల కాలువ గ్రామానికి చెందిన సునీల్ తన భార్య ఎస్తర్ రాణితో గొడవకు దిగాడు. క్రమంలో ఆమెపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. భార్య భయంతో గ్రామంలోని తల్లి దగ్గరకు పరుగులు తీసింది. భార్యను కత్తితో వెంటాడిన భర్త సునీల్ అడ్డుకోవడానికి వచ్చిన అత్తను దారుణంగా హత్య చేశాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తును చేపట్టారు. భార్య భర్త గొడవడి వాడిని ఆమె ఇంటి దగ్గరనే పొరసనికి పోయినాడు. పొరసనికి పోయింటే వీళ్ళ అమ్మ దగ్గరికి ఆత్మరక్షణ కోసం వచ్చింది. అది వచ్చిన పాప వాళ్ళంతా ఇంటి పక్కల వాళ్ళని లేపింటే సరిపోయిండు. సరే వాళ్ళమ్మ దగ్గరికి పోయేసరికి వాళ్ళమ్మ ఎదురుగా పోయి పిల్లలు పంపించామంటే పొద్దున్న వచ్చారు పోనైనా అని గట్టిగా నేను మాట్లాడతానంటే వచ్చారు పోరా అంటే నన్ను వరే అంటావని వచ్చింది సార్. 4 కోట్లు వచ్చినాడు. మేము పోయి అందరం ఇడిపించి వాడిని కొట్టి పంపించినాం. ఆ పిల్లనే వరుసనికి పోయినాడు. ఇంటి దగ్గరనే వరుసనికి పోయింటే ఆ పిల్ల వచ్చింది ఇడికి వాళ్ళమ్మ కాడికి. వాళ్ళమ్మ దగ్గరికి వచ్చి వాళ్ళమ్మ ఇంకా పిల్లని కాపాడని కానీ తల్లి పిల్లని అడ్డబెట్టి తల్లి ముందు పోయింది. కొట్టనీకి పోయినాడు. పొడిచి దగ్గరికి పోయి పొడిచినట్టు పొడిచి ఇంకా తీర పడిపోయేటప్పుడు మా నన్ను పొడిచినాడమ్మని పడిపోయింది. మేము పోయి అందరం చూస్తాను పొడిచి రక్తం అంతా కారిపోయి పాస్ కూడా. ఆ పిల్లకి ఏం కాలేదు సార్. ఎవరు పేరు సార్? సునీల్ సార్. అట్లా పెయింటర్ సార్. నంద్యాల జిల్లా బండి ఆత్మకూరు మండలంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో అత్తను హత్య చేశాడు అల్లుడు. కాడమలవ కాలువ గ్రామానికి చెందిన సునీల్ తన భార్య ఎస్తర్ రాణితో గొడవకు దిగాడు. అయితే ఈ క్రమంలో ఆమెపై కత్తితో దాడి చేసేందుకు ప్రయత్నించాడు. భార్య భయంతో గ్రామంలోని తల్లి దగ్గరకు పరుగులు తీసింది. దీనిపై మరింత సమాచారం మా కరెస్పాండెంట్ మస్తాన్ అందిస్తాడు. రైట్ మస్తాన్, చెప్పండి. యమున నంద్యాల జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుందని చెప్పుకోవాలి. అత్తను దారుణంగా పొడిచి అల్లుడు చంపడం ఇక్కడ కలకలం రేపుతున్న పరిస్థితి నెలకొనింది. అదేవిధంగా బండాత్మకూరు మండలం కడమ కాలువకు సంబంధించి గ్రామంలో ఈ ఘటన అయితే చోటు చేసుకునే పరిణామాలు అయితే ఉన్నాయి. అదేవిధంగా ఏదైతే మద్యం మత్తులో భార్యపై సునీల్ అనే వ్యక్తి భార్యపై ఈ దాడి చేసేందుకు సొంత గ్రామంలోనే తల్లి ఉండటంతో తల్లి ఇంటికి అయితే కనుక పరుగులు తీసిన భార్యను కొడుతుంటే అత్త అయితే అడ్డుకోవడం జరిగింది. అదే విధంలోనే మద్యం మత్తులో కత్తి తీసుకుని అత్తనైతే కనుక విచక్షణ రహితంగా అయితే కనుక దాడి చేయడం జరిగింది. అక్కడికక్కడే అత్త అయితే కనుక చనిపోవడం జరిగింది. ఇదే అంశాలపై పోలీసులు అయితే కనుక కేసు నమోదు చేసి దర్యాప్తు అయితే చేపట్టారు. మద్యం మత్తులో ఉండడం వల్లనే ఈ ఘాతకానికి అయితే కనుక పాల్పడినట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఏదైతే కళావతి తన భార్య అయితే కనుక రోద సందర్భంలో మునిగిపోయిందని చెప్పుకోవాలి. అదేవిధంగా గ్రామంలో ఉన్న వారు కూడా భయభ్రాంతులకు గురవుతున్న పరిస్థితి. ఏదైతే మద్యం మత్తులో కత్తితో దారుణం చేయడం దారుణం అని కూడా స్థానికులు అయితే చెప్తున్న పరిస్థితి కనిపిస్తుంది.